ఇక ఎల్నినో ప్రభావంపై తెలంగాణ సర్కార్ అలర్ట్ అయింది. వర్షాభావ పరిస్థితులు, పంటల స్థితిగతులపై అంచనా వేసేందుకు ఉమ్మడి 10 జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. పరిస్థితులకు అనుగుణంగా ప్రజలను అప్రమత్తం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే వర్షాభావ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసేలా రైతులకు సిఫారసులు చేయాలని సూచించింది. వర్షపాతం, జిల్లాల్లో ఉన్న తాగు, సాగు నీరు, భూగర్భ జలాలపై నివేదికలు రూపొందించాలని ప్రత్యేక అధికారులకు ఆదేశాలిచ్చింది. జిల్లాల్లో శాఖల వారీగా సమీక్షలు నిర్వహించాలని పేర్కొంది. వర్షాభావ పరిస్థితులపై త్వరలో మంత్రులు, ప్రత్యేక అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. ఎల్నినో ఎఫెక్ట్తో రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాలకి ఇన్ఛార్జ్లను నియమిస్తూ రైతులకు మార్గదర్శకాలు కూడా జారీ చేయాలి. రైతులను వేరే ఆల్టర్నేటివ్ పంటల వైపు మళ్లించాలి అంటూ కూడా సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎప్పటికప్పుడు నివేదికలను రూపొందించాలంటూ కూడా సర్కార్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎల్నినో ఎఫెక్ట్ని ధైర్యంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, తెలంగాణ ప్రభుత్వం ఎల్నినో ప్రభావం పైన ప్రత్యేకంగా దృష్టి ఇందులో భాగంగా ఇప్పటికే రకరకాల చర్యలు చేపడుతుంది. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా దీనిపైన ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్నినో ప్రభావం ఉన్న నేపథ్యంలో ఉమ్మడి 10 జిల్లాలకు ప్రత్యేకంగా అధికారులను ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్నినో నేపథ్యంలో ఎప్పటికప్పుడు వర్షాభావాల పరిస్థితులపై ఆరా తీయాలని అధికారులకు సూచించింది. వర్షాభావ పరిస్థితులు, వాతావరణం, పంటల స్థితిగతులపై అంచనా వేస్తూ అవసరమైన మేరకు ఆ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని ప్రజలను అప్రమత్తం చేయాలని కూడా ఒకవైపు ప్రభుత్వం అధికారులకు దిశానిర్దేశం చేసింది. తిరుపతి,